మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? మరో 6 నెలల్లోనే ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి అవును అని అంటున్నారు. థర్డ్ వరల్డ్ వార్ రావటానికి ఎంతో దూరం లేదు అని సంచలన ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొద్ది రోజుల ముందు బ్రిటిష్ మీడియా సంస్థ ది సన్ కూడా ఓ సంచలన రిపోర్టు బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం మూడో ప్రపంచ యుద్ధానికి 6 నెలల సమయమే మిగిలి ఉంది. దీంతో ట్రంప్ వరల్డ్ వార్ 3 వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇంతకు డొనాల్డ్ ట్రంప్ ఏ లెక్క ప్రకారం మూడో ప్రపంచ యుద్ధానికి ఎంతో దూరం లేదని చెప్పారు? ది సన్ బయటపెట్టిన నివేదికలో అసలేముంది? వాచ్ ది స్టోరీ. మరోసారి వరల్డ్ వార్ 3 కామెంట్స్ చేసిన ట్రంప్. ప్రపంచ యుద్ధానికి ఎంతో దూరం లేదని వ్యాఖ్య. వరల్డ్ వార్ 3పై ట్రంప్ వ్యాఖ్యల మర్మం ఏంటి? వరల్డ్ వార్ ఈ మాట విన్న వెంటనే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ప్రపంచ యుద్ధాలు ఊహకందని రక్తపాతాన్ని సృష్టించే. వాటి దెబ్బకు చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఆస్తి ప్రాణనష్టం భారీగానే సంభవించింది. ఇప్పటికీ చాలా దేశాలు ఆ యుద్ధాల నుంచి తేరుకునే లేదు. ఈ క్రమంలోనే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చన్న సంకేతాలు ఉండనే ఉన్నాయి. కారణం గత కొంతకాలంగా కొన్ని దేశాల మధ్య సుదీర్ఘంగా యుద్ధాలు జరుగుతూ ఉండడమే. 2 దేశాల మధ్య యుద్ధాలు కాస్త ఇతర దేశాలకు పాకుతూ రాను రాను ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇందులో కొన్ని దేశాల మధ్య దురుద్దేశాలు ఉండడమే ప్రపంచ యుద్ధాలకు కారణమని తెలుస్తోంది. ఈ యుద్ధాలు ప్రపంచం మొత్తాన్ని అతలకుతలం చేస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా కొత్త అధ్యక్షుడు మూడో ప్రపంచ యుద్ధం గురించి చేసిన కామెంట్స్ అందరినీ షాక్కు గురిచేశాయి. రీసెంట్ గా జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సమిట్ లో ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇవి. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎంతో సమయం లేదన్నారు. అయితే తాను అధ్యక్షుడిగా ఉండగా దానిని రాకుండా నివారిస్తానని ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల నాయకులను ఆశ్చర్యపరిచాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఓ విధంగా వాస్తవానికి కొంత దూరంగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తున్నప్పటికీ ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదని చాలామంది చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను ఈ యుద్ధాలను ఆపి శాంతిని స్థాపించడం కర్తవ్యమన్నారు. పెద్ద మొత్తంలో జనాలు చనిపోతూ ఉండడం చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే ఈ యుద్ధాలను అంతం చేయడానికి తాను అత్యవసర చర్యలు తీసుకుంటున్నానన్నారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ పైన నిప్పులు చెరిగారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులు రావడానికి బైడెన్ పాలనే కారణమని ఆరోపించారు. బైడెన్ అధ్యక్షుడిగా మరో ఏడాది ఉండి ఉంటే ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రపంచం ప్రశాంతంగా ఉండడానికి తాను కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సౌదీ అరేబియా వేదికగా 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కానీ ఈ యుద్ధం ముగిసే అవకాశాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఎందుకంటే జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించాలని అనుకోవడం లేదు. అమెరికా సాయం చేయకపోతే యూరోప్ అండతో అయినా పుతిన్ అంతో చూడాలని భావిస్తున్నారు. అటు యూరోప్లోని కొన్ని దేశాలు సైతం ఉక్రెయిన్కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుంటున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే బ్రిటిష్ మీడియా ది సన్ రీసెంట్ గా ఓ సంచలన నివేదికను బయటపెట్టింది. అందులో 6 నెలల్లోనే ప్రపంచ యుద్ధం రాబోతోందని విశ్లేషించింది. ప్రపంచం మరోసారి ప్రపంచ యుద్ధం అంచున నిలిచింది. గత 2 ప్రపంచ యుద్ధాల మాదిరిగానే మూడో ప్రపంచ యుద్ధం కూడా యూరోప్లోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 5 ఏళ్లలోపు యూరోప్లో ఓ పెద్ద యుద్ధాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. డానిష్ నిఘా సంస్థ రష్యా సైనిక సామర్థ్యాలను అంచనా వేసిందని బ్రిటిష్ మీడియా సంస్థ ది సన్ నివేదించింది. నాటోపై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించే ముందు పొరుగు దేశాలపై యుద్ధం చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉండొచ్చని ఆ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్న వేళ ఈ నిఘా నివేదిక బయటకొచ్చింది. ఒకవేళ 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు చెబుతూ శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్కు విజయంగా మారుతుందని విశ్లేషకులు భయపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే యూరప్ భద్రతను అమెరికాకు భారంగా చిత్రీకరించి పుతిన్ నాటో అంతర్గత చీలికను సద్వినియోగం చేసుకునేలా చేశారు.
డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసిన రహస్య అంచనా ప్రకారం రష్యా పశ్చిమ దేశాలతో వివాదంలో ఉందని, నాటోకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమవుతోందని ది సన్ నివేదిక పేర్కొంది. అటువంటి యుద్ధం ప్రారంభించాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అవసరమైతే అలా యుద్ధం చేయగల సామర్థ్యాన్ని రష్యా పెంచుకుంటోంది. నాటోను సైనికపరంగా, రాజకీయంగా బలహీనపరచాలని పుతిన్ భావిస్తే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని డెన్మార్క్ నిఘా నివేదిక అంచనా వేసింది. పుతిన్ తన సాయుధ దళాల పునర్నిర్మాణం, సంస్కరణల్ని పెద్ద ఎత్తున ప్రారంభించారని డానిష్ నిఘా సంస్థ హెచ్చరించింది. రష్యా ఇప్పటికే ఆయుధాల ఆధునీకరణ, సైనిక ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందని పేర్కొంది. ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోతే లేదా ముగిస్తే రష్యా అధ్యక్షుడు నాటోను లక్ష్యంగా చేసుకుంటారని నిఘా నివేదిక హెచ్చరించింది. అలాంటి పరిస్థితుల్లో పుతిన్ 6 నెలల్లో పొరుగుదేశంతో యుద్ధం చేయొచ్చు. ఆ పొరుగుదేశం మరేదో కాదు, మాల్డోవా. ఆ దేశం ట్రాన్స్నిస్ట్రియా ప్రాంతంలో సైనిక చర్యకు కుట్ర పన్నిందని ఇటీవలే మాస్కో ఆరోపించింది. ఉక్రెయిన్కు పడమర దిశలో ఉన్న మాల్డోవాలోని తూర్పు సరిహద్దు ప్రాంతమే ఈ ట్రాన్స్నిస్ట్రియా. 200 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు గల ఈ ప్రాంతం మాల్డోవా నుంచి స్వతంత్రాన్ని కోరుకుంటోంది. వేరుగా ఉంటోంది కూడా. పైగా రష్యాలో కలవాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ రష్యా సైన్యాలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత మాల్డోవా కూడా రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని తరిమికొట్టిన సోవియట్ రష్యా సైనిక వీరుల స్మృతి నిమిత్తం నిర్మించిన స్తూపాలను, నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేసింది. మాల్డోవాలో సైతం పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం ట్రాన్స్నిస్ట్రియానే. మాల్డోవా జీడీపీలో 40% ఇక్కడి నుండే వస్తుంది. ట్రాన్స్నిస్ట్రియా రష్యాలో విలీనమైతే మాల్డోవా కథ ముగిసినట్టే. అలాంటి కీలక ట్రాన్స్నిస్ట్రియాలో సైనిక చర్యకు మాల్డోవా కుట్ర పన్నిందని గత ఏడాది చివర్లో పుతిన్ ప్రభుత్వం ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఇలాంటి సమయంలో డెన్మార్క్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాల్డోవాతో పాటు గతంలో సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న జార్జియా కూడా ప్రమాదంలోనే ఉన్నట్టు పేర్కొంది. 2 ఏళ్లలో రష్యా 1 లేదా అంతకంటే ఎక్కువ బాల్టిక్ రాష్ట్రాలు, నాటో దేశాలకు ముప్పును కలిగిస్తుందని నివేదిక పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధం ఖాయమన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఆపుతానని చెబుతున్నా అదంత ఈజీ కాదని అంటున్నారు విశ్లేషకులు.